హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చాం కానీ చాలా కష్టాలు పడి పీజీ అయితే ఎత్తుక్కున్నాము. మేము వైజాగ్లోని మార్నింగ్ 6 o'clock ట్రైన్ ఎక్కాము అండ్ హైదరాబాద్ వచ్చేసరికి మాకు ఈవినింగ్ 7 o'clock అయితే అయిపోయింది. సో మేము ట్రైన్ దిగాక మాకు ఏంటి అంటే మాకేం అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే మాకు స్టేయింగ్కి ఏం లేదు. సో ఏం చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ సౌర వాళ్ళు కూడా వచ్చారు కదా. సో వాళ్ళు ఒక పీజీ చూసారనమాట. సో ఆ పీజీ బాగుందిరా అంటే సరేరా అయితే అందరూ ఒక దగ్గర ఉంటాం కదా అనుకుని ఒక దగ్గర పీజీ తీసుకున్నాము. సో ఓకే, రూమ్ తీసేసుకున్నాం, అంత అయిపోయింది. బట్ రూమ్ లో సామాన్లు లేవు. ఏంటంటే మేము డైలీ యూస్ చేసుకున్న సామాన్లు కూడా ఉండాలి కదా రూమ్ లో, లైక్ బెడ్షీట్స్ కానీ అండ్ బ్లాంకెట్స్ కానీ మ్యాట్స్ కానీ డస్ట్బిన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా నార్మల్ గా మనం యూస్ చేసినవి. సో అవేం లేవు. సో దానికోసం మేము అక్కడ నుంచి డీమార్ట్ కి అయితే వెళ్ళాం అనమాట. సో డీమార్ట్ లో మాకు ఏమేం కావాలో అన్ని సామాన్లన్నీ తీసేసుకున్నాము. నిజంగా చెప్తున్నాను, మేమైతే ఫస్ట్ టైం ఇలా డీమార్ట్ కి వెళ్ళి ఇంట్లో సామాన్లు కొనుక్కుంటే మాకు చాలా విచిత్రంగా ఉంది. ప్రెసెంట్ ఏంటంటే మా దగ్గర మనీ కూడా టైట్ గా ఉందన్నమాట. కొన్నే తీసుకున్నాము, ఏదేది మనకు అవసరమో అవే తీసుకున్నాము. అంటే వైజాగ్ అంటే మా ఊరు కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే వేరే ఊరు వచ్చాము. హైదరాబాద్ అంటే మీకు తెలిసిందే కదా ఖర్చులు ఎలాగ ఉంటాయో. సో మీకు తెలిసిందే కదా, నా బేబీకి ఎక్కడికి వెళ్ళినా పప్పలు కావాలి. సో మోమోస్ చూడగానే నాకు కావాలి అనుకుని చెప్తే సో మోమోస్ అయితే తినిపించాను. ఇప్పుడే కదా గైస్ చెప్పాను, ఖర్చులు ఎక్కువైపోయి తగ్గించుకోవాలి ఖర్చులు అనుకుని. బట్ మా బేబీకి అవేం కాదు. పక్కన జూడియో ఉంది అనుకుని జూడియో కొనుక్కొని తీసుకెళ్ళింది. మరి జూడియోకి వెళ్ళిందంటే అక్కడ ఏం కొనకుండా ఉండదు కదా. జూడియోలో కూడా మంచిగా బిల్ అయింది. బిల్ అయిన తర్వాత బయటకి వచ్చాం. మరి మేము ఏమేం కొన్నామో ఏమేం షాపింగ్ చేసామో మీరు చూడాలంటే నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తాం. ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్.